ఉండేటువంటి యూపీఏ పరిపాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. కాబట్టి ప్రజలు బేరీజు వేసుకుంటూ వాజ్పేయి పరిపాలన ఏ రకంగా ఉండింది, మన్మోహన్ సింగ్ గారి పరిపాలన ఏ రకంగా ఉంది. కాబట్టి వాజ్పేయి గారి పరిపాలన చాలా బాగుంది అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో వస్తుంది. ఈరోజు నేషనల్ హైవేస్ కానీ ఏ విషయంలో తీసుకున్నా, పోర్ట్లు డెవలప్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్లు డెవలప్మెంట్ కానీ, హైవేస్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ధరల అదుపులో పెట్టడంలో కానీ, పక్కన ఉన్నటువంటి దేశాలతో సంబంధాలు పెట్టుకోవడంలో కానీ, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కానీ, ఏ విషయంలో చూసినా వాజ్పేయి గారి పరిపాలన మంచి పరిపాలన. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు మళ్ళీ వాజ్పేయి లాంటి పరిపాలన రావాలి, ఎన్డీఏ పాలన రావాలి, బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా రానున్న రోజుల్లో అధికారంలో రావడం కోసం మా ప్రయత్నం చేస్తాము, అధికారంలోకి వస్తాము. దేశాన్ని మరి ఒక నిర్దేశం, మంచి నిర్దేశం బీజేపీ భవిష్యత్తులో కల్పిస్తుంది. మీకు రాజకీయంలో ప్రవేశం ఏర్పడిన తర్వాత మీకు బాగా ప్రేరణ ఇచ్చిన నేత ఎవరు? ఆ రకంగా వాజ్పేయి గారు, అద్వానీ గారు నాకు ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు. అంతకుముందు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చేపట్టినటువంటి విద్యార్థి ఉద్యమము, ఆయన చేసినటువంటి జీవిత చరిత్ర చదివిన తర్వాత ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత వాజ్పేయి గారి పరిపాలన, వాజ్పేయి గారి యొక్క మాట తీరు, చాకచక్యము, అదేవిధంగా అద్వానీ గారు లాంటి సింప్లిసిటీ, అద్వానీ గారు లాంటి వ్యక్తి, పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి నాకు చాలా ఇష్టము. వాళ్ళే నాకు ఆదర్శం. రాజకీయాల్లో కాకుండా ఉద్యమాల్లో కూడా మీరు సాధారణంగా ఎంతో సౌమ్యంగా కనబడే వ్యక్తి అయినప్పటికీ ఉద్యమాలు వచ్చేసరికి ఒక విలక్షణమైన దూకుడు, ఒక ఉద్యమ స్ఫూర్తి మీలో బాగా కనబడుతుందని అంటారు. ప్రేరణ ఏంటి? మీ వెనుక రహస్యం ఏంటి? దానికి ఉన్న కారణాలు ఏంటి? నా సిద్ధాంతమే నాకు ప్రేరణ. ఒక యూత్గా మనము ప్రజలు కానీ, పార్టీ కానీ నన్ను ఆదరించి ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక రెండోసారి శాసనసభ్యుడిగా, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ నా మీద బాధ్యత పెట్టినప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా మనము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు పెట్టినటువంటి విశ్వాసం కానీ, పార్టీ పెట్టినటువంటి విశ్వాసం కానీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే నేను అహర్నిశలు తప్పిస్తుంటాను. దానికోసమే నేను రేపు ఏంటి అని ఆలోచించింది. ఈరోజు నాకు పార్టీ ఏం పని చెప్పింది, ఆ పనిని మనం చిత్తశుద్ధిగా చేస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచనే తప్ప రేపు భవిష్యత్తులో ఏమవుతాము ఎప్పుడు కూడా నేను ఆలోచించాను. అన్నిటికీ మించి ఏ పని చెప్పినా దాన్ని విజయవంతం చేయాలి, అంకిత భావంతో ఉండాలి అనేటువంటిదే నా ఆలోచన. ఆ దిశలోనే నేను అఖిల భారత అధ్యక్షుడైనప్పుడు కానీ, శాసనసభ్యుడిగా కానీ, పార్టీ కార్యకర్తగా కానీ, ఈరోజు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కానీ అంకిత భావంతో పనిచేస్తాను, సిన్సియర్గా పనిచేస్తాను. ఈరోజు నేను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచానంటే నేను నీతి నిజాయితీతోటి, ఏ రకమైనటువంటి అవినీతికి దగ్గరకు రాకుండా, అదేవిధంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలు కొనసాగించాను. కాబట్టే ఈరోజు రెండోసారి శాసనసభ్యుడిగా ప్రజలు నన్ను గెలిపించారు. తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాను. ఈరోజు హోంగార్డులకు సంబంధించినటువంటి పోరాటం కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి పోరాటం కానీ, బీసీ స్కాలర్షిప్స్ సంబంధించినటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ పోరాటం కానీ, ఏ పోరాటమైనా సరే మనం ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతోటే నేను ముందుకెళ్తాను. నాయకుడు అనేటువంటి మనమే ముందు లేకపోతే కార్యకర్తలు మన వెనకెలా ఉంటారు. కాబట్టి నాయకుడిగా మనం ముందుండాలి. పోలీసులతో జరిగినటువంటి విషయంలో కానీ, జైలుకి వెళ్ళే విషయంలో కానీ, నీతిగా ఉండేటువంటి విషయంలో కానీ, అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసే విషయంలో కానీ, పార్టీ అధ్యక్షుడు మనం ముందుండి 10 మంది కార్యకర్తలు మనల్ని స్ఫూర్తిగా తీసుకొని పార్టీలో చురుకైనటువంటి పాత్ర పోషించాలనేటిదే నా అభిప్రాయం. ఎవరికైనా వ్యక్తిత్వ వికాసం కోసం పలు మార్గాలు అనుసరిస్తుంటారు. పుస్తక పఠనం కావచ్చు, యాత్రలు కావచ్చు, లేదా జీవిత చరిత్రలు అధ్యయనం చేయడం కావచ్చు. అయితే మీరు మీ వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి మార్గాలు అనుసరించారు? ఇప్పుడున్న యువతకు మీరు ఇస్తున్న సందేశం? వాస్తవంగా మనకు అనేక మంది మహనీయుల ఆదర్శం ఈరోజు మనకు ఉన్నది. ఆ చరిత్ర ఒక భారతదేశానికి ఉన్నది. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఒక 2-3 చరిత్రనే కనిపిస్తుంటారు. కానీ మన దేశంలో బుద్ధు నుంచి తీసుకుంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి తీసుకుంటే, ఆది శంకరాచార్య నుంచి తీసుకుంటే, లేక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి తీసుకుంటే, గాంధీ మహాత్మ దగ్గర నుంచి తీసుకుంటే, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి దగ్గర తీసుకుంటే, శ్యాంప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచి తీసుకుంటే, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అనేక మంది
మహనీయుల చరిత్ర మన దేశంలో ఉన్నది. ఒక ఆదర్శమైనటువంటి చరిత్ర, ఒక త్యాగమయమైనటువంటి చరిత్ర, అందరూ ఆచరించాల్సినటువంటి చరిత్ర మన దేశానికి, మన యువతకు ముందున్నది. మిగతా దేశాలు అది ఉండదు. మేము ఆ గొప్ప సంస్కృతిలో పుట్టినటువంటి దేశం అన్నది, అనేక మంది మహనీయులు ఆదర్శంగా ఉన్నటువంటి దేశం అన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి మహనీయుల చరిత్రలు చదవాల్సిన అవసరం ఉంది. ఇటీవల చాలా దురదృష్టం ఏంటంటే టీవీలు వచ్చిన తర్వాత పుస్తక పఠనం చాలా తగ్గిపోయింది. కానీ అదృష్టం ఏంటంటే టీవీలలో కూడా చాలామంది మహనీయుల యొక్క జీవిత చరిత్రలు కొద్దిగా గొప్ప ఇవ్వడంతో కొత్త తరాన్ని కూడా, చదువు ఉన్నవారికి, చదువు లేని వారికి, కొత్త పిల్లలకు కూడా అనేకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నేను కోరేది ఒకటే, టీవీలో కూడా కోరేది ఒకటే, ఫాదర్స్ డే, మదర్స్ డే కాదు కావాల్సింది. ఈరోజు ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఆ రోజు ఆయన జన్మదినం రోజు ఇవ్వండి, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ సంబంధించిన బలిదాన దినాన్ని ఇవ్వండి, అల్లూరి సీతారామరాజు బలిదాన దినాన్ని ఇవ్వండి. ఈ రకమైనటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు కొత్త తరానికి, యువతకు స్ఫూర్తిగా ఉండేటువంటి ఈరోజు ప్రేమికుల రోజు ఇస్తారు. అది పెద్ద అవసరం కాదు. కాబట్టి ప్రచార ప్రసార సాధనాలు, అదృష్టవశాత్తు మీకు దేవుడు ఆ యొక్క ప్రచార సాధనాల్లో ప్రజలకు సందేశం ఇచ్చేటువంటి అవకాశం భగవంతుడు మీకు కల్పించాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఈ దేశ హితం కోసం, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం, యువతను చైతన్యం చేయడం కోసం టీవీ ఛానల్స్ కూడా ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందనేటువంటిది నా అభిప్రాయం. ఆ దిశలో అన్ని టీవీ ఛానల్స్ మన దేశానికి, యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి మహనీయుల జీవిత చరిత్రలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, లైవ్గా ఉంచుతూ కొత్త తరాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. మేము ఇచ్చేటువంటి మెసేజ్ కన్నా టీవీలు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మార్పు జరుగుతుందనేటువంటిది నేను నమ్ముతున్నాను. కాబట్టే నేను టీవీలకు ఆ ప్రయత్నం చేస్తున్నాను. నేను కొంత ఇటీవల కాలంలో పుస్తకాల పఠనం చాలా తగ్గింది. కారణం సమయమే. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు ప్రజల సమస్యలు, పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడంతో పుస్తకాల పఠనం తగ్గింది. మనకు వచ్చేటువంటి పేపర్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ ఇతరత్ర చదవాల్సిన అవసరం ఉంది. పుస్తకాల సేకరణ చేస్తుంటాను నేను, కానీ మధ్యలో పూర్తి స్థాయిలో చదవడం తగ్గింది. తప్పకుండా భవిష్యత్తులో నేను ఎప్పటికైనా కూడా పుస్తకాలు ఇంకా చదవాలి, నేర్చుకోవాలి. మనము ఎంత నేర్చుకున్నా కూడా భారతదేశంలో అంత భారతీయ సంస్కృతి, అంత గొప్ప మహానుభావుల చరిత్రలుగా, అంత గొప్ప ఆలోచన విధానాలు మన దేశంలో ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి, ఈ దేశానికి సంబంధించినటువంటి భూమిపుత్రుడుగా మనం అందరం కూడా ఈ దేశాన్ని ప్రేమించాలి. ఈ దేశం ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా ఉండే విధంగా ఈ దేశంలో యువత ముందుకు రావాలి. మనకు ఈ దేశంలో జన్మించడమే మనం గొప్ప. దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏం చేస్తున్నామని ఆలోచన చేయాలి. ఈరోజు మన దేశం జనాభాలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ యూత్ జనాభాలో మనము ప్రథమ స్థానంలో ఉన్నాం. రానున్నటువంటి వచ్చే 10 సంవత్సరాల్లో అనేకమైనటువంటి యూరోప్ కంట్రీస్లో కానీ, అరబ్ కంట్రీస్లో కానీ వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుంది, యువకుల జనాభా తక్కువగా ఉంటుంది. కానీ మన దేశం ఆ రకంగా మనది చీర్ఫుల్ కంట్రీగా, యూత్ పాపులేషన్, విద్యార్థి పాపులేషన్ అత్యధికంగా ఉన్నటువంటి మన దేశం రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మన దేశానికి సంబంధించినటువంటి యువత అనేక దేశాల్లో డాక్టర్స్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, రాకెట్ ప్రయోగించే నాసా సెంటర్స్లలో అనేకమైనటువంటి కీలక పాత్రల్లో ఈరోజు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు మన దేశ యువత. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము మన దేశాన్ని నీతి నిజాయితీతోటి, అవినీతి రహితమైనటువంటి దేశంగా మన దేశాన్ని రూపొందించుకోవాలి. మౌలిక వసతులు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక పంచవర్ష ప్రణాళికలు వచ్చినా, లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చలేకపోయాము. పేదరికం నిర్మూలన చేయలేకపోయాం. కాబట్టి ఇంకా ఈ దేశంలో 65 సంవత్సరాల తర్వాత కూడా మన దేశం అనేక రకాలుగా వెనుకబడి ఉన్నది. దానికి కారణము మనమే. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి అవినీతిని కూకొట్టి వేలతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. అక్షరాస్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాలకు వస్తున్నటువంటి వలసను, కోట్లాది మంది వలసను అరికట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాలే అభివృద్ధి కేంద్రాలుగా, నిజమైనటువంటి రామరాజ్యం గ్రామంలో అభివృద్ధి జరిగినప్పుడే నిజమైనటువంటి రామరాజ్యం, గాంధీ కోరినటువంటి రామరాజ్యం వస్తుందనేటువంటి ఆలోచనతోటి ఈ దేశంలో ఈ యువత అంతా కూడా కంకణబద్ధులై మన దేశము ఈరోజు ప్రపంచ దేశాలలో ఒక శక్తిశాలి దేశంగా, ప్రపంచ దేశాలలో గురు స్థానంలో ఉండే విధంగా, ప్రపంచ దేశాలకు జ్ఞానభిక్ష పెట్టే దిశగా, ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి దేశంగా, ప్రపంచ దేశాలకు శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందించేటువంటి దిశగా మన దేశాన్ని మరి పేదరిక నిర్మూలన చేస్తూ దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించడం కోసం యువత ముందుకు రావాలి.
ఆ దిశలో రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో కూడా పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా కూడా పనిచేయాలి. మీకు ఏ రంగం నచ్చితే ఆ రంగం వాళ్ళు పనిచేయాలి. రాజకీయాల రంగం నచ్చితే రాజకీయాల్లో చేరండి, మంచి పార్టీ చూసి చేరండి, దేశం కోసం పనిచేసే పార్టీలో చేరండి. రాజకీయాలు చేరకూడదు అనుకుంటే అనేకమైనటువంటి సామాజిక సంస్థల ద్వారా మీరు ఈ దేశంలో మరి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేయాల్సిందిగా నేను యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలండి. మా సిటీ విజన్ చర్చలో పాల్గొని మీ అంతరంగాన్ని అరమరికలు లేకుండా పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు మీ రాజకీయ జీవితంలో ప్రజాసేవలో ఇంకా మున్ముందు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మేము ఆశిస్తున్నాం.